ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి? కామాక్షమ్మ భక్తులని చెప్పాను కదా. అమ్మకు నేను అమ్మ డేకపొడికి పోయి నిద్ర చేసి వద్దామని చెప్పాను. అమ్మ ఒప్పుకొని నాతో కూడా డేగపొడికి అమ్మ వచ్చారు. అమ్మకు కలలో కాంతమ్మ తల్లి కనిపించి, నేను కామాక్షమ్మని, నీవు నా సన్నిధిలో నిద్ర చేస్తున్నావు, ఇది జొన్నవాడ క్షేత్రము, లేచి చూడు అని చెప్పినది అమ్మ కాంతమ్మ తల్లి మా అమ్మకు కలలో. అమ్మ తబ్బిబ్బులయ్యి తాను నిద్రలేచి నన్ను తట్టి లేపి, మనము డేగపొడికి కదా వచ్చింది, కామాక్షమ్మ కలలో వచ్చి ఇది జొన్నవాడ క్షేత్రము, నీవు నా సన్నిధిలో నిద్ర చేస్తున్నావు అని చెప్పిందమ్మా అని నాతో మా అమ్మ చెప్పింది. అప్పుడు అమ్మను సముదాయించి, మనము పూజించే కామాక్షమ్మ అయినా, షిరిడి సాయిబాబా అయినా, కాంతమ్మ తల్లినైనా నాకు ప్రతిరూపాలని చెప్పిందిలే మా కాంతమ్మ తల్లి అని మా అమ్మతో నేను చెప్పాను. మా అన్నయ్య షిరిడి సాయిబాబా అని అమ్మవారు నాకు కూడా కలలో చెప్పింది కదా, ఇది కూడా అంతేనని రాజేశ్వరి తన అమ్మగారికి నచ్చ చెప్పి అమ్మను గురించి ఆమెకు తెలియజేసినది. 2010 సంవత్సరంలో అమ్మగారి ఆరాధన కార్యక్రమం నేను చేయించాలని సుబ్బారెడ్డి స్వామివారిని అడిగినాను. నాకు పర్మిషన్ ఇచ్చినాడు. అమ్మ నాకు ఉదర పోషణకర్త అయితే సుబ్బారెడ్డి స్వామి నాకు రక్షణకర్త. వారి ఇరువురి ఆశీస్సులు నాకు నిండుగా మెండుగా అందించి 2010లో ఆరాధనా కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించారు సుబ్బారెడ్డి స్వామి. అరుణాచలము ప్రతి పౌర్ణమికి వెళతాము. ప్రతి సంవత్సరము విజయదశమికి 40 మందిమి షిరిడీకి వెళతాము. హైదరాబాద్ నుండి బెంగళూరు నందు నాకు జాబ్ వచ్చినది. అక్కడ కూడా హాయిగా జాబ్ చేసినాను. 2015 సంవత్సరము నాకు ఆ జాబ్ చేయాలని అనిపించలేదు. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఆరోగ్యము బాగలేకుండా వచ్చింది. ఆ విషయము అనురాధముకు తెలిసింది. కాంతమ్మ ఆశ్రమంలో కనిపించి షిరిడీకి పోవద్దు అన్నారు. నాకు మనసు నిలువలేదు. ఆ రాత్రి పడుకోబోతూ, అమ్మ కాంతమ్మ తల్లి, నీవు ఏమి చెప్తే అలా చేస్తానని అమ్మకు అనుకొని పడుకున్నాను. కాంతమ్మ తల్లి ఆ రాత్రి కలలో కనిపించి, ఆ ముసలాడు వాకిట్లో వచ్చి నిల్చుని ఉన్నాడే, పోయిరమ్మ అని నాకు సెలవిచ్చారు. అలా పిలిస్తే పలికే బాబాగారే కాదు, తలుచుకుంటే నెరవేర్చే తల్లి కాంతమ్మ. వీరు ఇద్దరూ నా జీవిత శిఖరాలలో నాకు తల్లి తండ్రులు. అలా అమ్మ నాకు షిరిడి సాయిబాబాను కొలుచుకోమని ఆనతి ఇచ్చింది. అందుకే నేను అమ్మ మాట కట్టుబడి ఒక ప్రక్క సాయిబాబాను, మరో ప్రక్క కాంతమ్మ తల్లిని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు తూచా తప్పకుండా పూజ చేసుకుంటున్నాను. 100 రూపాయలు అమ్మకు ఖర్చు పెడితే 1000 రూపాయలు ఇచ్చే తల్లి కాంతమ్మ తల్లి. కానీ నాకు కాళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యి బాగా సీరియస్ అయ్యి 3 నెలలు మంచంలోనున్నాను. అన్నీ మంచంలోనే జరిగేవి. ఒంటికి రెంటికి కూడా పోలేని పరిస్థితి. ఆ టైంలో అనురాధముతో కొద్దిగా మనస్పర్ధలు కూడా వచ్చాయి. అమ్మని అనురాధములో చూసుకునేదానిని నేను. ఎందుకో ఆమె కొన్ని మాటలు, ప్రవర్తన నా మనసునకు నచ్చకుండా వచ్చింది. ఎంతో మంచిగా ఉండే మేము అలా ఎందుకు జరిగిందో ఈ రోజుకు కూడా అర్థం కాదు. ఆ సమయంలోనే అనురాధమ్మ అమ్మవారిని ఏవేవో మాటలు అన్నారని, డేగపొడికి పోకుండా ఆగిపోయారని విన్నాను. కానీ నేను ఆమెను ఇవన్నీ ఏమీ అడగలేదు. వారు నాకు ఏమీ చెప్పలేదు. అలా మంచంలో 3 నెలలు గడిపిన నేను, అమ్మ కాంతమ్మ తల్లి, ఎంతకాలం ఈ బాధ భరించలేను అని ఈ క్షుద్బాధను తగ్గించమ్మా అని అమ్మతో చెప్పుకొని బాధపడ్డాను.
నన్ను మరలా మామూలు మనిషిని చేయమని ప్రాధేయపడ్డాను. ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించమని వేడుకున్నాను. ఆ సమయంలో నాకు అమ్మకు కొద్ది రోజులు డేగపూడి ఆశ్రమానికి పోలేకపోయాను. కానీ అది మొదలు అంటే 2015 సంవత్సరంలో నాకు జాబ్ పోయినప్పటి నుండి కూడా 2024 ఈ రోజు వరకు జాబ్ లేదు, ఏమీ లేదు. కానీ నా బ్రతుకు, ఇంటి బాధ్యత, పిల్లల ఉద్యోగాలు సాఫీగా జరిగిపోతున్నాయి. నా జీవితాంతం పిల్లలపై కూడా ఆధారపడకుండా బ్రతకాలనేది నా కోరిక. అమ్మవారు కూడా నాకు సర్వం ఆమె నడుపుతున్నారు. కాంతమ్మ తల్లి నడిపిస్తున్నారు. మొన్న అంటే 7/5/2024 దినము అమ్మ కలలో కనిపించి నీకు యాక్సిడెంటు అవుతుంది అని చెప్పారు. నాకు ఏమీ కాదు అని కూడా చెప్పారు అని కలలో చెప్పిన తరువాత అమ్మ చెప్పింది అంటే అది జరిగి తీరుతుంది, నాకు చాలా నమ్మకము. తేదీ 10/5/2024 మే నెలలో నేను మా మరదలు ఇద్దరము ఆటో మాట్లాడుకొని జొన్నవాడకు పోదామని బయలుదేరినాము. నవబాల దుర్గా దేవాలయం దగ్గరకు ఆటో పోయే సమయానికి పంది ఒకటి అడ్డం వచ్చింది. ఈ ఆటో అబ్బాయి నేరుగా ఆ పందిని గుద్దివేసినాడు. అక్కడ ఆటో పైకి ఎగిరి 2 పల్టీలు కొట్టినది. మేము ఆ ప్రక్కన తాటికాయలు పోసి ఉన్నాయి, వాటిపైన పడిపోయాము. దెబ్బలు తగలలేదు, కానీ నా కుడి చేయి మణికట్టు దగ్గర కొద్దిగా నొప్పి అనిపించింది, కానీ బాగానే ఉంది. అమ్మ అలా తన భక్తులను ఎల్లవేళలా ముందుకు నడిపిస్తుంది, తాను ముందు నడుస్తుంది. ఆశ్రమంలో శివాలయం కట్టబోతున్నారని అనుకుంటున్నారు. అమ్మ కాంతమ్మ తల్లి నా కళ్ళలో కనిపించి శివలింగము తెస్తున్నారమ్మా, మన ఆశ్రమానికి శివయ్య రాబోతున్నాడమ్మా, శివలింగము తెస్తున్నారమ్మా అని నాకు స్వప్నము దర్శనం ఇచ్చినది. ఇప్పుడు శివలింగం ఉన్న చోట అమ్మ నా కలలో ఈ ప్లేసే, ఈ చోటే స్వామి ప్రతిష్ఠ జరుగుతుంది అని అమ్మ ఇప్పుడు వెలసి ఉన్న చోటు నాకు కలలో చూపించినది. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ.